మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది ఎస్ ఆర్ నో అని రెండు ఉన్నాయి కదా. ఈ నో అనేది ఉంది చూసారా, ఈ నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారు. అదేదో పెద్ద కష్టంగా అక్కడ నో చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఎస్ అని చెప్పి ఇరుక్కుపోతూ ఉంటారు అనవసరంగా. అయితే మరి నో చెప్పాల్సిన దగ్గర నో చెప్తున్నామా ధైర్యంగా, ఎస్ చెప్పాల్సిన దగ్గర ఎస్ చెప్తున్నాము, ముఖ్యంగా నో తీసుకుందాం అంటే ఒకసారి. నిజంగానే ఇది మంచిదే. మొహమాటస్తులు ఉంటారు, హెజిటేషన్ అనేది పోవాలి. ఈ మొహమాటంతో ఇంకొకటి ఏమన్నా అనుకుంటారేమో, చెయ్యకపోతే బాధపడతారేమో, లేకపోతే మన మీద వాళ్ళు హోప్ పెట్టుకున్నారేమో, ఇలా రకరకాల ఆలోచనలకు పోయి మొహమాటంలోకి పోయి మనం ఇరుక్కుపోతుంటాం. కొంతమంది ఏం చేస్తారు, మనకు ఒక పని ఉంటుంది కదా, ఉన్నా సరే వాళ్ళు ఒక పని చెప్పినప్పుడు ఇది అనుకున్నట్టు వెళ్తుంటారు. అది ఒక సందర్భంలో అయితే పాపం అడిగారు కదా, పోన్లే నా తర్వాత చేసుకోవచ్చు లేని ఒక మంచి మనస్తత్వంతో ఓకే చెప్తారు. కానీ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మన పని అవ్వదు. అది ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఆ రోజే చేసేది కావచ్చు, లేకపోతే ఎవరికన్నా ఒక వస్తువు ఇచ్చే విషయం కావచ్చు. మరి మనం ఇబ్బందులు పడుతున్నాం కదా. అప్పుడు ఏం చెప్పాలి అని అంటే 2-3 కారణాలు చెప్పచ్చు. ఏంటంటే, ఒకటి, నాకు వేరే పని ఉంది, నేను మళ్ళీ చేస్తానో లేకపోతే నువ్వు చేసుకోనో చెప్పగలగాలి. మళ్ళీ అక్కడ మనం ఆప్షన్ ఇచ్చి వాళ్ళని డైలమాలో పెట్టకూడదు. ఇప్పుడు కుదరదులే ఈ అమ్మాయితో అని అనుకోవాలి వాళ్ళు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రీ అవుతాం, మన పని మనకే అవుతుంది, వాళ్ళు కూడా ఇంకో ఆల్టర్నేట్ చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, నేను కాసేపు అయిన తర్వాత చేస్తానని చెప్పడం అనేది మంచి పద్ధతి. ఒక్కొక్కరికి హెల్త్ బాగుండకపోయినా సరే నేను చేస్తానులే అని మీద వేసుకుంటారు, చేయలేరు. చేద్దాం అనుకుంటారు కానీ బాడీ సహకరించదు. ఇది కూడా మొహమాటమే. నో అని చెప్పలేకపోతారు. చెప్పాలి, ఇది ఒక వంక తీసుకోవాలి. ఇందాక ఏం చెప్పానంటే, నేను కొంచెం ఇప్పుడు కాదు, నాకు చేయలేను, నాకు వేరే పని ఉంది అని చెప్పాలి, లేదా కాసేపు అయిన తర్వాత చేస్తాను అని చెప్పాలి. లేకపోతే అది నాకు రాదు, నేను ఇప్పుడు చేయను, నువ్వే చేసుకో, లేకపోతే నువ్వే ఆల్టర్నేట్ చూసుకో, ఇలా ఏదన్నా ఒకటి వెతుక్కుని వంకని చెప్పేసేయండి. అంతేగాని మొహమాటానికి పోయి మనం కమిట్ అయ్యామంటే ఇరుక్కుపోతాం. మనం అనవసరంగా మనం ఉన్న బరువుకు ఇంకో బరువు మీద వేసుకున్నట్టే అవుతుంది. మనం నడవలేనప్పుడు ఇంకొకరిని ఎత్తుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఆ నో చెప్పాల్సిన ఎస్ చెప్పడం వల్ల చాలా ఇబ్బందుల్లో పడి దాన్ని బలవంతంగా చేయలేక. అంతే. ఇంకొకటి ఏంటి, ఆఫీసుల్లో కూడా జాబ్ చేసే వర్క్ ప్లేస్ లో కూడా ఒక వర్క్ ఇచ్చినప్పుడు డెడ్ లైన్స్ ఇస్తారు, దానికి వర్క్ లోడ్ కూడా ఆ రేంజ్ లో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చేయలేకపోతారు. ఎంత డెడ్ లైన్ ఇచ్చినా సరే, డెడ్ లైన్ ఇస్తే ఏంటి గొప్ప, చేయగలుగుతాడు యువతలతను, అది టఫ్ ఇచ్చి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేను చేయలేనని చెప్పాలి. చేయలేను అని అంటే ఎలా అంటే, దీనికి ఒకటి మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా లీవ్కి వెళ్ళినప్పుడు ఫలానా వినోద్ గారు, ఈయన బాగా వర్క్ చేస్తాడు, ఫాస్ట్ వర్కరు, అతను లీవ్కి వెళ్ళినా, వేరే పర్సన్ లీవ్కి వెళ్ళినా ఆ వర్క్ తనకి ఇస్తే ఈ విత్ ఇన్ టైంలో, అంటే అది ఎమర్జెన్సీ కావచ్చు, ఆ బాస్కి ఎక్కడైనా సబ్మిట్ చేయాల్సి ఉండొచ్చు, సో ఇదనకి అప్పచెప్తే అతని పని ఫాస్ట్గా చేయగలుగుతాడు అని చెప్పి, వినోద్ గారు మీరు కొంచెం ఈ వర్క్ కూడా చూడండి అని అంటాడు. అన్నప్పుడు ఫస్ట్ టైము గర్వంగా ఫీల్ అవుతాడు అనమాట. గర్వంగా ఫీల్ అయ్యి ఏం చేస్తాడు, గబగబ విత్ ఇన్ టైం ఇంకా ముందే ఇచ్చేసినప్పుడు తన పని పక్కనే ఉంటుంది, తర్వాత తన పని చేసుకుంటాడు. అతను ఏమనుకుంటాడు, బాసు మళ్ళీ సెకండ్ టైము అప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఇచ్చాడు, ఇతను చాలా మంచి ఫాస్ట్ వర్కరు, అతనికి అప్పచెప్పండి అని అంటాడు అనమాట. బర్డెన్. ఆ రెండోసారి కూడా మళ్ళీ అంతగా ఏమి గుచ్చుకోదు, సర్లే అని చేసేస్తాడు. అట్లా 2-3 టైమ్స్ అయిన తర్వాత ఇతను వర్క్ పెండింగ్ ఉంటుంది. మళ్ళీ బాస్ పిలిచి, నీ వర్క్ ఎందుకు పెండింగ్లో ఉంది, నువ్వు కూడా నీకు కూడా కొన్ని లైన్స్ ఉంటాయి కదా, నువ్వు కూడా సబ్మిట్ చేయాలి కదా, నీ వర్క్ ఏది, వర్క్ ఇచ్చింది అతనే, మళ్ళీ డబుల్ వర్క్, మళ్ళీ నీ వర్క్ చేయలే. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఎన్నో బాధలు పడుతున్నారు. అవి నా వరకు వచ్చాయి కూడా అవి. సో అప్పుడు ఏం చేయాలంటే, వన్ టైం నువ్వు ఎవరికైనా ఏదైనా మాట ఇవ్వు, పని చెయ్యి, సాయం చెయ్యి, మొహమాటం పో. రెండోసారి ఎప్పుడైనా సరే దాన్ని నువ్వు తెలియజేయి, సార్ మొన్న నేను ఇబ్బంది పడుతూ చేశాను, మరి మీరు ఈసారి కుదరదు అని అనాలి. థర్డ్ టైం మళ్ళీ చెప్తే ఖచ్చితంగా చెప్పేసేయాలి, అస్సలు కుదరదు సార్, నా వర్కే నాకు అవ్వటం లేదు, నాకు ఎలా కుదురుతుంది. మరి అదే తను లీవ్కి వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ అతను వచ్చి చేయగలడా, చేయలేడు. ఆ క్యాపబిలిటీ ఇతను ఒక్కడికే ఉంది కాబట్టి అందరిది ఇతని మీద పెడుతున్నారు.
సో ఆ హెజిటేషన్ అనేది పోవాలి. సెకండ్ టైంలోనే అబ్జెక్ట్ చేయాలి. చేసినప్పుడు థర్డ్ టైం చెప్పరు. ఎస్ సో అది చేయాలి. ఆఫీస్లో కూడా మన తనది పెండింగ్ ఉంటుంది, అవతల వాడిది చేయటం, మళ్ళీ అక్కడ ఇరుక్కోవటం, ఇక్కడ ఇరుక్కోవటం. అందుకని ఆ మొహమాటానికి పోవద్దు. నో సార్ నేను చేయలేను అని చెప్పగలగాలి. అప్పుడు బాస్కి తెలుసు ఏంటి, నేను వర్క్ ఇవ్వటం వల్లే తిని వర్క్ చేయలేకపోయాడు కాబట్టి తప్పు అతనిదే అని తెలుస్తుంది కదా. ఎస్ తెలిసినప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ టైం ఎప్పుడు అతను వర్క్ ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ఇవ్వడు కూడా. ఇప్పుడు అతను ఇరికించిన ఇదే కదా ఇది, ఇతను ఎందుకు సఫర్ అవ్వాలి, ఇతను ఎందుకు తీసుకోవాలి పనిష్మెంట్ అనేది బాస్ కూడా అర్థం చేసుకుంటాడు, చెప్పడు. మేడం ఇప్పుడు ఈ నో అనే పదం ఉంది కదా, నో చెప్పడానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఆఫీసే అనుకోవచ్చు, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోవచ్చు, పెళ్లికి ముఖ్యంగా చూసుకుంటే పెళ్లి టైంలో కూడా ఆ పేరెంట్స్ అడుగుతారు కదా, అక్కడ కూడా నీకేమన్నా డౌట్ ఉంటే లేదు నాకు వద్దు అని చెప్పలేకపోతున్నారు. అక్కడ కూడా సరే ఓకే మీకు నచ్చారా, ఎస్ అంతే. అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా నో అని చెప్పడానికి, అలాంటి సందర్భాలు అవును, రీసెంట్ గానే జరిగింది ఒకటి. మార్నింగ్ పెళ్ళయింది, ఈవినింగ్ ఆత్మహత్య చేసుకుంది. ఏంటంటే అప్పుడు చెప్తుంది, నా పెళ్లి తాళి కట్టేసిన తర్వాత అప్పగింతలన్నీ అయిన తర్వాత నాకు ఈ పెళ్లి ఇష్టం, మన తెలుగు స్టేట్లోనే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని అప్పుడు ఏడ్చిందంట. అంతా అయిన తర్వాత నేనేం చేస్తానమ్మా, ఇప్పుడు నేనే సమాధానం చెప్పుకోవాలి అని తండ్రి బాధపడ్డాడు. సాయంత్రానికి ఆత్మహత్య చేసుకుంది. అదేదో నువ్వు నిన్నటి రోజున చెప్తే, నో అని నిన్న చెప్తే ఏమయ్యేది, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు సేవ్ అవుతారు, నువ్వు సేవ్ అయ్యేదానివి కదా. మీ తండ్రి తల ఉంచుకునే పరిస్థితి వచ్చేది కాదు, నిందల పాలయ్యే పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వు భయమైనా సరే, మొహమాటం అయినా సరే, ఏదైనా సరే ఉండకూడదు. నీకు అది స్పెసిఫిక్గా నీకు ఏదన్నా చెడు అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది, అది చెప్పేసేయాలి. ఎందుకంటే యువతల వాళ్ళు కూడా అందులో ఇబ్బందుల్లో పడతారు కాబట్టి నీకు ఆ విచక్షణ అనేది ఉండాలి అక్కడ. సో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా నో చెప్పి తీరాల్సిందే. అది అవతల వాళ్ళు ఇరుక్కుని పడరు, మనం పడం. థ్యాంక్ యూ.